తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉద్యోగస్తులు, మహిళా సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజాపాలన కార్యక్రమంలో భాగస్వామ్యమై ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణలో సహాయం చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం మహబూబ్ నగర్ పట్టణంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమంతో పాటు పలు వార్డుల్లో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యమని, గత ప్రభుత్వాల మాదిరిగా సంక్షేమ పథకాలలో రాజకీయాలు చేయబోమని ప్రభుత్వం అందరూ భావించి అందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనిల్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టోకన్ నెంబర్ 8, టోకన్ నెంబర్ 7 మంజుల, టోకన్ నెంబర్ 8 భూత్పూర్ శంకరమ్మ, టోకన్ నెంబర్ 9 కె నారాయణ గౌడ్, టోకన్ నెంబర్ 9 నారాయణ గౌడ్, టోకన్ నెంబర్ 10 కుమ్మరి కుర్షమ్మ, టోకన్ నెంబర్ 11 జి బాలమణి, టోకన్ నెంబర్ 12 వార్ల యాదమ్మ, టోకన్ నెంబర్ 13 పి యాదమ్మ, టోకన్ నెంబర్ 14 వడ్డే వీరమ్మ, టోకన్ నెంబర్ 17 టోకన్ నెంబర్ 17 అల్లవేలు, టోకన్ నెంబర్ 18 సుభాషిణి, టోకన్ నెంబర్ 18 సుభాషిణి, టోకన్ నెంబర్ 20 కొంకల లక్ష్మమ్మ, టోకన్ నెంబర్ 20 కొంకల, బాబాయ్ బాబు ఎవరు అప్లై చేస్తారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకొక రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు. డేటా కలెక్ట్ ఆయన కోసం మేడం భైరప్ప శ్వేత మేడం అడిగిపోతుంది. ఈ షార్ట్ నోటీస్లో తమకు చేతనైనంతగా వాళ్ళు కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు.
దాదాపుగా పట్టణంలో అన్ని వార్డులలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. 49 వార్డ్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. షెడ్యూల్ కూడా మొదలే రిలీజ్ చేయడం జరిగింది పేపర్ల ద్వారా, మీడియా ద్వారా. కాబట్టి ఏ వార్డు ప్రజలకు ఆ వార్డులో ఎప్పుడు టేబుల్స్ కౌంటర్స్ వస్తాయి, ఎప్పుడు అధికారులు వస్తారు నమోదు కార్యక్రమానికి అనేది వాళ్ళకు మొదలే తెలియజేయడం జరుగుతూ ఉంది. మీడియా ద్వారా కూడా తెలియజెప్పడం జరుగుతూ ఉంది. వాట్సాప్ గ్రూప్ల ద్వారా తెలియజెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, ఆర్పీల ద్వారా ఇక్కడ వచ్చే ప్రజలకు సహాయంగా ఉండడానికి వాళ్ళను కూడా రిజర్వ్లో పెట్టడం జరిగింది. ఈ మొత్తం జిల్లా యంత్రాంగము, మున్సిపల్ యంత్రాంగం ఈ కార్యక్రమంలో నేను నిమగ్నమైంది. అక్కడక్కడ కొద్దిగా ఫామ్స్ షార్టేజ్ మా దృష్టికి ఎప్పుడు వస్తే ఇమ్మీడియట్గా వాటిని రిప్లెనిష్ చేయడం, ఫామ్స్ను పంపించడం జరుగుతూ ఉంది. అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన ఈ సౌకర్యాన్ని వారు ఉపయోగించుకుంటూ ఉన్నారు. నేను చదువుకున్న వాళ్లకు, విద్యావంతులకు, యువకులకు కూడా మీ ద్వారా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా. ఆ వార్డుల్లో ఈ కుటుంబ వివరాల నమోదు కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీరు కూడా వచ్చి ఇక్కడ చదువు రాని వాళ్లకు, సొంతంగా ఫామ్స్ ఫిలప్ చేయలేని వాళ్లకు మద్దతుగా ఉండి వాళ్ళ తరఫున ఫామ్స్ ఫిలప్ చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అలాగే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సంక్షేమ పథకాలను పేదవారికి, అర్హులైన వారికి అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, ఇప్పుడు కొన్ని 49 వార్డుల్లో ఒక్కొక్క వార్డుకు 500, 600 దరఖాస్తు ఫామ్స్ ఇస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించడానికి వచ్చే వాళ్ళు 1000-1200 మంది పైన వస్తున్నారు. వాళ్ళ ఫామ్స్ షార్టేజ్ అవుతున్నారు. అనేది ఏంటంటే వాళ్ళు ఒక లెక్క వేసుకున్నారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక కుటుంబంలో 4 ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకటే ఫామ్ అని వాళ్ళు లెక్కేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైతా ఉంది, కుటుంబంలో 2-3 కూడా అప్లై చేసుకుంటా ఉన్నారు. వాస్తవంగా అయితే ఒక కుటుంబం వివరాలన్నీ దీంట్లో ఉంటున్నాయి. ఒక ఫామ్లో ఆ కుటుంబం పెద్ద రాసినప్పుడు అందరి పేర్లు రాస్తారు. కానీ ఒక్కో దగ్గర 2-3 ఒకటే కుటుంబంలో ఫామ్స్ నింపుతున్నందుకు కొద్దిగా మనకు షార్టేజ్ అనిపిస్తుంది. కానీ ఇమ్మీడియట్గా ప్రింట్ చేసి పంపిస్తూ ఉన్నారు. మొత్తం జిల్లాలో 2 లక్షల మంది దీనికి ఫామ్స్ ఫిలప్ చేస్తారనుకుంటే 4 లక్షల ఫామ్స్ పంపించడం జరిగింది. 4 లక్షలు కాదు, అవసరమైతే 8 లక్షల ఫామ్స్ కూడా ప్రింట్ చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ను ఫిలప్ చేసే కార్యక్రమం మేము పర్యవేక్షిస్తూ ఉన్నాము, జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తూ ఉన్నారు. మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గారు, వారి బృందం కూడా పర్యవేక్షిస్తారు. సరే, ఇంకొక చిన్న డౌట్, అంటే దరఖాస్తుదారులు కొన్ని జిరాక్స్ కాపీలు పెట్టి చేస్తున్నారు. కలర్ జిరాక్స్, కలర్ పేపర్ కాకుండా అవి స్వీకరిస్తున్నారా, లేకుంటే అవి యాక్సెప్ట్ అవుతారా కావా? ఇప్పుడు మీరు ఈ ప్రొఫార్మాలో అది కలర్ అయినా సరే, ప్లేన్ అయినా సరే మాకేం ఇబ్బంది లేదు. ప్రభుత్వానికి కావాల్సింది ఆ కుటుంబం యొక్క వివరాలు. వీటిని తీసుకొని మళ్ళీ కంప్యూటర్లో ఫీడ్ చేస్తాం. కాబట్టి కలర్ జిరాక్సే ఉండాలని ఏం లేదు. ఇంకొకటి, జిరాక్స్ కూడా అవసరం లేదు. ప్రతి దగ్గర కూడా సఫిషియెంట్ ఫామ్స్ మేము పెడతా ఉన్నాం. ఒకవేళ దొరకకుంటే మాకు ఎవరికి చెప్పినా కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా పంపిస్తూ ఉన్నాం. ఆ ₹2-2 కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ప్రభుత్వమే దగ్గర ఉండి ఫామ్స్ ఇప్పిస్తుంది. ఇది కూడా మీడియా మిత్రులు మీ ప్రజలకు తెలియజేయాలని. సార్, ఇంకొకటి, కొన్ని కాలనీలో ఏం చేస్తున్నారంటే జిరాక్స్ తీసుకొని ₹10 ఒకటి అమ్ముతున్నారు. ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ వివరాలు కమిషనర్ గారికి చెప్పండి, ఎస్ఐ గారికి చెప్పి లోపల పెట్టిస్తాం. చాలా స్పష్టంగా ఈ అప్లికేషన్ ఫామ్స్ను ఎవ్వరు కూడా అమ్మొద్దు అని చెప్పి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా పని చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో రిప్రజెంట్ చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, కేసు బుక్ చేస్తాం.